వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో అవసరం ఉన్న వాళ్ళు, ఆసక్తి వాళ్ళు మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఆల్రెడీ మనకు జేఈ మెయిన్స్ సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చింది. చాలా వరకు మంచి పర్సెంటేజ్ సాధించిన వాళ్ళు సంతోషంగాను, కొంత తక్కువ పర్సెంటేజ్ సాధించిన వాళ్ళు డిసప్పాయింట్మెంట్గాను ఉండడం పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ సహజమే అనుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఫలితాలు ప్రకటించి మనకు ఆల్మోస్ట్ 10 days దాటిపోయింది. మరి ఇంకా జేఈ మెయిన్స్ రిజల్ట్ను పట్టేసుకొని జేఈ మెయిన్స్ రిజల్ట్స్ గురించి ఆలోచిస్తూ కొంతమంది పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మిగతా వాటిని నెగ్లిజెన్స్ చేస్తున్నట్టు మన దృష్టికి రావడం జరిగింది. మరి జేఈ మెయిన్స్లో మరీ తక్కువ పర్సెంటేజ్ వచ్చిన 30, 40, 50% ఉన్న వాళ్ళు కూడా మరి సెషన్ 2లో మరి దాదాపు మేము మళ్ళీ సెషన్ 2లో గట్టిగా ప్రయత్నం చేస్తామంటే అది చాలా వరకు కొంతవరకు సక్సెస్ కాకపోవచ్చు. ఎందుకంటే జేఈ మెయిన్స్లో ఆల్రెడీ 2 years నుంచి మీరు చదువుతున్నారు, దీనిపై దృష్టి కేంద్రీకరించి కార్పొరేట్ కాలేజీలన్నీ జేఈ పైన దృష్టి పెట్టాయి. ఎంత ప్రయత్నం చేసినా మీరు సరైన పర్సెంటేజ్ సాధించలేకపోయారు. మరి సెషన్ 2ను పట్టుకొని మళ్ళీ తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దని నా యొక్క అభిప్రాయం. జేఈ మెయిన్స్ సెషన్ 2కు పోతో పాటు ఎన్నో ఆపర్చునిటీస్ మనకున్న ఎంసెట్ ఉంది, మనకందరికీ అనుకూలమైన ఫీజుతో చదువుకునే, ఫ్రీగా చదువుకునే ఎంసెట్ ఉంది. ఎన్నో టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అమృత కావచ్చు, విఐటి కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, కామెడీకే ఉంది. ప్రధానంగా కర్ణాటకలో ఉన్న టాప్ కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి బిట్సాట్ లాంటిది ఉంది. మీకు ఆ స్థాయి గల విద్యాసంస్థ త్రిబెట్ హైదరాబాద్ ఉంది, అది జేఈ స్కోర్తో కానీ యూజీ కానీ అప్లై చేయవచ్చు. ఇట్లాంటి ఎన్నో ప్రముఖమైన విద్యాసంస్థలు ఉన్నప్పటికీ జేఈలో ర్యాంకు రాలేదని, జేఈలో తక్కువ మార్కులు వచ్చాయని ఇంకా దాన్ని పట్టుకుని కూర్చోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. డెఫినెట్గా మీ ధోరణి మార్చుకోండి. పేరెంట్స్ మీ ఎక్స్పెక్టేషన్ తగ్గించండి, పిల్లల్ని ప్రెజర్ చేయకండి. అది కాకుండా సో మెనీ ఆపర్చునిటీస్ ఆఫ్ దేర్, మీ యొక్క పర్సంటేజ్ నాకు తెలియజేస్తే మీకు వాట్ నెక్స్ట్ అనే ప్లానింగ్ కూడా ఆల్మోస్ట్ చాలామందికి మన పర్సనల్ గ్రూప్లో ఉన్న అందరికీ మనం ఇవ్వడం జరిగింది. మరి మీరు కూడా వాట్ నెక్స్ట్ ప్లానింగ్లో ఉన్న దాని గురించి లేదా తక్కువ వచ్చిన రిజల్ట్ గురించి ఆలోచించకుండా భవిష్యత్తులో ఎట్లా సక్సెస్ అవ్వాలనే దానిపై దృష్టి పెట్టాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.